హాయ్ అండి. నేనైతే చిన్న షూట్ పని మీద రాజానగరం వైపు అయితే వచ్చానండి. అక్కడ హైవే పక్కన చాముండి ఫ్యామిలీ డాబా రెస్టారెంట్ అయితే ఒకటి ఉందండి. సరే కదని ఫుడ్ తినేద్దామని అయితే లోపలికి వెళ్ళిపోయాను. అంబియన్స్ అయితే ఇలా ఉందండి. అక్కడ మేము ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే చాముండి స్పెషల్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చామండి. 3 కర్రీస్తో సర్వ్ చేశారు. ఒకటేంటంటే బోన్లెస్ చికెన్, బోన్లెస్ ఫిష్, బోన్లెస్ ప్రాన్స్తో సర్వ్ చేశారండి. ఇప్పుడు వేసేది అయితే బోన్లెస్ ఫిష్ అండి. అది టేస్ట్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ కర్రీ వచ్చేసి బోన్లెస్ చికెన్ వేశారండి. దాని టేస్ట్ కూడా బాగానే ఉంది. థర్డ్ వన్ వచ్చేసి ప్రాన్స్ కర్రీ అయితే సర్వ్ చేశారండి. అది కూడా బాగానే ఉంది. లిటిల్ బిట్ స్మెల్ అయితే వచ్చింది, కానీ అంతగా లేదు, కానీ టేస్ట్ వరకు అయితే బాగానే ఉంది. బిర్యానీ క్వాంటిటీ అయితే ఈజీగా ఇద్దరైతే సఫిషియెంట్ గా తినేయొచ్చండి. మాకైతే ఇద్దరికైతే ఈజీగా వచ్చేసింది. అలా ఆ బోన్లెస్ ఫిష్ అయితే రైస్ లో కలుపుకొని ఒక ముద్ద అయితే పెట్టుకున్నానండి. టేస్ట్ వైజ్ అయితే నిజంగా ఆ టైంలో మాకైతే బాగా నచ్చింది. కర్రీస్ అయితే 1 by 1 టేస్ట్ చేసేసాను. అన్ని కర్రీస్ కూడా బాగానే ఉన్నాయి. అంటే వాళ్ళు పెట్టిన ప్రైస్ ఇది వచ్చి అరౌండ్ 380 పెట్టారండి. 380కి అయితే వాళ్ళు ఇచ్చిన బిర్యానీ వర్తే అండి. మా బ్రో గడిని అయితే బ్రో ఏంటి మరి టేస్ట్ ఎట్లా ఉందని అడిగేశాను. వాడికైతే బిర్యానీ అయితే బాగా నచ్చిందంట. మా వాడైతే సూపర్ బ్రో అనేసాడండి. నెక్స్ట్ ఐటమ్ అయితే మిక్స్డ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. మిక్స్డ్ బిర్యానీ అయితే నేనైతే అసలు టేస్ట్ చేయలేదు, బికాజ్ నాకు ముందు బిర్యానీయే ఫుల్ అయిపోయింది. కానీ మా వాడిని అడిగాను, బ్రో ఏంటి మరి ఫుడ్ ఎలా ఉందని అడిగితే వాడైతే అంతగా బాగాలేదు బ్రో అని చెప్పేశాడు. వాడికైతే అంతగా నచ్చలేదంట. ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళు స్పెషల్ బిర్యానీ అయితే ట్రై చేయండి. నేనైతే కార్డ్తో అయితే ఫినిష్ చేసేసాను. లాస్ట్ అయితే ఖచ్చితంగా థమ్సప్ ఒకటి వేయాలిగా, థమ్సప్ కూడా ఫినిష్ చేసేసాను. ఇంకా ఈ ఛానల్ అయితే ఫుడ్ కెమెరా సంబంధించి వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ప్రేమ్ కొల్లబు.